నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మన కార్తీక మాసం ప్రారంభం అయిపోయింది. అయితే కార్తీక మాసం అనగానే ప్రత్యేకించి శివకేశవుల ఆరాధనతో పాటు దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనం నదిలో దీపాలు వదులుతుంటాము, ఇంట్లో తులసి దగ్గర కానీ, ఇంట్లో మందిరంలో కానీ, ఆలయంలో కానీ రకరకాల దీపాలు. మళ్ళీ ఈ దీపాల్లో కూడా అంటే ఉసిరికాయ దీపాలు, పిండి దీపాలు, ఏదైతే ఏంటి చాలా రకాలుగా ఉంటాయి. అసలు దీపం వెలిగించే విధానం ఏ రకంగా ఉండాలి, ప్రత్యేకించి కార్తీక మాసంలో? మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. పరమ పవిత్రమైనటువంటి మాసంలో కార్తీక మాసం మొట్టమొదటిగా ఉంటుంది. ఆకామావై అని 4 మాసాలలో వచ్చేటటువంటి పౌర్ణములు చాలా గొప్పవి అని చెప్తారు. ఆ అంటే ఆషాఢ మాసము, కా అంటే కార్తీక మాసము, మా అంటే మాఘమాసము, వై అంటే వైశాఖ మాసము. కార్తీక మాసానికి ఎందుకు ఆ గొప్పతనం వచ్చింది అంటే పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రంతో చంద్రుడు ఉంటాడు కాబట్టి, కృత్తికలు అగ్ని స్వరూపాలు కాబట్టి, అగ్ని సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసము. కార్తీక మాసము కాదు, కార్తీక మాసము. కార్తీక మాసములో ఏం చేయాలి అని అంటే స్నానం దీపంచ దానంచ పురాణ శ్రవణం ద్విజాత్ లక్ష బిల్వార్చనంచైవ వనభోజనమాచరేత్ అని ఏం చేయాలో ఒక విధిని కార్తీక మహాత్మ్యంలో చెప్పారు. స్నానం చాలా విశేషాన్ని ఇస్తుంది. ప్రతినిత్యము మనం చేసే స్నానం కన్నా కార్తీక మాసంలో నదీ స్నానాలు కానీ, చిన్న గుంట ఉన్నా సరే ఆ గుంటలో కూడా పరమాత్మ, ఆ పరమేశ్వరుడు వచ్చి సాన్నిధ్యం వహిస్తాడు అని సూర్యోదయానికి ముందర అరగంట సమయంలో ఈ స్నానాన్ని చేయమన్నారు. అంటే సుమారుగా 5-5:30 అంటే 5:30 నుంచి 6 గంటల లోపల ఈ కార్తీక స్నానాన్ని ముగించుకోమని చెప్పారు. అలాగే దీపము, ప్రతినిత్యము దీపారాధన అందరూ చేస్తాం, కానీ కార్తీక మాసంలో చేసేటటువంటి దీపానికి ఒక విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అన్నారు. ఈ దీపాలు మనం దేవుడి దగ్గర పెడుతూ ఉంటాం. దీపం విషయంగా మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. చాలామందికి సందేహాలు, ఒక ఒత్తితో వెలిగించాలా, 2 ఒత్తులా, షాపు నుంచి తెచ్చుకున్నప్పుడేమో దీపపు గుందులో 5 వేపు వేసేలా అంటారు, 5 వేయచ్చా ఏమిటి అని. దీనికి శాస్త్రీయమైనటువంటి ప్రమాణాన్ని కనుక మనం చూసినట్లయితే ఒంటి ఒత్తితో దీపాన్ని ఎప్పుడూ కూడా పెట్టకూడదు. అవి అశుభకర్మలలో ఒంటి దీపం అంటే ఒకే ఒత్తితో వెలిగించే ఒకే దీపాన్ని అశుభకర్మల్లో పెడుతూ ఉంటారు. శుభకర్మలు ఏ వచ్చినా సరే దానికి దీనికి మరి తేడా ఉండాలి కదా. అందువల్ల 2 ఒత్తులు కలిపి దీపాన్ని పెట్టచ్చు, లేదా 3 ఒత్తులు కలిపి దీపాన్ని పెట్టచ్చు. ఈ దీపంలో దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఒంటి ఒత్తిని వేసేటటువంటి దీపపు కుందులు ఉంటాయి. ఉదాహరణకి మధ్యలో వేస్తాం. అలా వేసినప్పుడు 3 ఒత్తులు కానీ 2 ఒత్తులు కానీ కలిపి పెడతాం, కానీ దీపం ఒకటే అయింది. దేవుడి దగ్గర వెలిగించే దీపాలు 2 ఉండాలి. అందువల్ల ఇంకో దీపాన్ని కూడా పెట్టి, అది కూడా మళ్ళీ ఇప్పుడు కూడా మన సెట్ 2 ఇస్తూ ఉంటారు కదా, అలా 2గా పెట్టాలి అన్నారు. మరి ఒకే కుందులో 2 దీపాలు పెడితే సరిపోతుందా అంటే సరిపోతుంది. ఒకే కుందులో 5 దీపాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటిల్లో 2 దీపాలు పెట్టచ్చు, 3 దీపాలు పెట్టచ్చు, 5 దీపాలు పెట్టచ్చు, 4 పెట్టకూడదు. ఒకటి పెడితే ఒకటి, 2 పెడితే ఒక రకంగా ఫలితాలు కూడా ఉన్నాయి. ప్రతిదానికి కూడా ఫలితం ఉంది. అంటే ఫలితం దేనికి ఉంది అంటే మనం వేసేటటువంటి ద్రవ్యం, మనం వేసేటటువంటి ఒత్తుల యొక్క సంఖ్య బట్టి మనకి ఫలితం అనేది ఉంది. ఎన్ని దీపాలు పెడితే ఎంత ఫలితం అనేది లేదు. అంటే 2 దీపాలు పెడితే ఈ ప్రయోజనం, 3 దీపాలు పెడితే ప్రయోజనం లేదు. వర్తులు ఎన్ని కలిపితే దానికి ఫలితాలు చెప్పారు. అయితే ఈ దీపాన్ని నిత్యం దేవాలయం, మనం పూజా మందిరంలో పెట్టుకునే దీపం కాకుండా 5 స్థానాల్లో ఈ దీపాలు పెట్టమని చెప్పారు. అంటే దేవుడి దగ్గర మనం దీపం పెడతాం, ఎప్పుడు పెట్టాలి? ఉదయము పెట్టాలి, సాయంత్రము పెట్టాలి, సంధ్యాదీపం అని. సాయంత్రము ఉదయము కాకుండా కార్తీక దీపంగా సాయంత్రం వేళల్లో ప్రత్యేకంగా ఇంకో దీపాన్ని పెట్టమన్నారు. ఆ పెట్టేటప్పుడు ఏ స్థానాలు అంటే 5 స్థానాలు ఇళ్లలో ముఖ్యంగా పెట్టమన్నారు. తర్వాత ఇంకెక్కడైనా మనం ఎన్ని దీపాలని పెట్టుకోవచ్చు, కానీ ముఖ్యంగా చెప్పిన స్థానాలు 5. ఏంటండి? 1 దేవమందిరం,
అంటే మనం నిత్యం పెట్టే దీపం కాకుండా కార్తీక దీపంగా పెట్టాలి. ఏమిటి తేడా దానికి దీనికి అంటే అష్టదళ పద్మం వేసి ఎక్కడైతే మనం దీపం పెట్టామో దానికి కార్తీక దీపము అని పేరు. ఓకే. మనం దీపారాధన వెలిగిస్తాం. దీపారాధన వెలిగించిన తర్వాత దానికి 3 బొట్లు కుంకుమతో పెడతాం, ఒక పువ్వు పెడతాం. దానికి ప్రత్యేకంగా దీపానికి పూజ చేయాలా అంటే ఈ పుష్పమే దానికి పూజ. మనం పెట్టినటువంటి అక్షతలో కుంకుమం ఇదే పూజగా మారుతుంది. కానీ కార్తీక దీపాన్ని పెట్టినప్పుడు అది దీపరూపంగా ఆ పరమేశ్వరుని భావన చేసి అక్కడ చిన్న ఖర్జూరమైనా సరే ఒక నివేదనని పెట్టమండి అన్నారు ప్రతి దీపం దగ్గర. అంటే ముఖ్యమైన దీపాలుగా 5 స్థానాల్లో ఏవైతే చెప్తున్నామో ఆ దీపాలలో కార్తీక మాసాలలో అప్పుడు అది కార్తీక మాస దీపం అవుతుంది. రోజు వెలిగించే దీపమే మళ్ళీ కార్తీక మాసంలో వెలిగిస్తే కార్తీక దీపం ఎలా అవుతుంది? కార్తీక దీపానికి కింద ముగ్గు వేసి పెట్టేటటువంటి దీపం. దీంట్లో మట్టి ప్రమిదలతో పెట్టడం అనేది చాలా వైశిష్ట్యము అన్నారు. ఎందుకు అంటే మట్టి నుంచే అన్ని ద్రవ్యాలు వస్తాయి. మనం బంగారం దీపం పెట్టినా అది మట్టి నుంచే రావాలి కాబట్టి మట్టి దీపాన్ని పెట్టమన్నారు. ఈ దీపాన్ని పెట్టే దగ్గర మొట్టమొదట దేవమందిరంలో ఒక దీపం, అలాగే ఒక దీపము అంటే ఒక ప్రమిదలో పెట్టేటటువంటి 2 కాని 3 కాని దీపాలు అని మనం అర్థం చేసుకోవాలి. లేదా మనం ప్రమిదలో సాధారణంగా 3 ఒత్తులు కలిపి ఒక దీపంగా వెలిగిస్తాం. అప్పుడు 2 ప్రమిదలలో ఇదే విధానంగా దీపాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా 2 పెడతాము. పూజ రూమ్ లో ఇంకొకటి కార్తీక దీపం పెట్టమన్నారు. కార్తీక దీపాలు పెట్టొచ్చా? కార్తీక దీపం కూడా 2 పెట్టాలి అంటే అవి కూడా 2. కార్తీక దీపం అంటే ఒకే ప్రమిదలో 3 ఒత్తులు కలిపి ఒకసారి వెలిగించి ఇంకో 3 ఒత్తులు కలిపి పక్కన వెలిగిస్తే ఒక్క ప్రమిదలో సరిపోతుంది దీపం అనేది. ఒక ప్రమిదలో 3 ఒత్తులు కలిపి ఒక దీపమే కనుక పెడితే ఇంకో ప్రమిద కూడా వెలిగించాలి అక్కడ. ఈ విధానంగా ముఖ్యమైన స్థానాల్లో పెట్టుకునేది. అంటే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న కూడా చాలా మందికి సందేహం వస్తుంది. 2 దీపాలు ఉన్నాయి కదా, 3వ ఒక్క దీపం వెలిగించచ్చా, అలా 3 ఉండొచ్చా అని. దీనికి దీపాలకి ఈ దీపాలకి సంఖ్యకి సంబంధము లేదు. నిత్య దీపం వేరు, కార్తీక దీపం వేరు. ఇక్కడ ఇలా దేవస్థానంలో మనం దేవ మందిరం దగ్గర ఒకటి వెలిగించుకోవాలి. అలాగే ఇంట్లో తులసమ్మ ఉండాలి. ఆ తులసమ్మ దగ్గర కూడా ఇలా ముగ్గు వేసి అక్కడ కూడా దీపం పెట్టాలి. దీపం పెట్టాలి అనే దగ్గర గుర్తుంచుకోవాల్సిన బండగా ఏంటంటే ఒక ప్రమిదలో 2 దీపాలు, 2 జ్వాలలు అంటే 2 జ్యోతులు రావాలి. ఒక జ్యోతికి 2 ఒత్తులు వేస్తామా 3 ఒత్తులు వేస్తామా మన ఇష్టం, కానీ 2 జ్యోతులు రావాలి. అలా రాని పక్షంలో మనం ఒక జ్యోతిగానే తెప్పిస్తే 2 ప్రమిదలలో పెట్టుకోవాలి. అది ఎక్కడైనా అది గుర్తుంచుకోవాల్సిన రూల్ అది. ఇప్పుడు తులసమ్మ దగ్గర కూడా మనం డైలీ పెట్టే దీపం వేరు ఉంటుంది, మళ్ళీ కార్తీక దీపం వేరేగా ఉంటుంది. ఇలా కార్తీక దీపం అంటే ఏమిటి వైశిష్ట్యం అంటే ముగ్గు వేసి దాని మీద పెట్టి దాని మీద ఆ పరమేశ్వరుని ఆవాహన చేసి దానికి ఈ పంచోపచార పూజ అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము. దీపాన్ని వాయు రూపంగా ధూపాన్ని చూపించవచ్చు. ప్రతి దగ్గర ధూపాలు వెలిగించలేకపోయినా దైవంగా కొలుస్తున్నామన్నట్టు దీప రూపంగా పరమేశ్వరుని కొలుస్తున్నట్టు దీనికి. అందుకని పరమేశ్వర రూపంగా అక్కడ పెట్టుకోవాలి. అంటే పరమేశ్వరుడు అనే మాటకి శివుడు, కేశవుడు ఇద్దరు కూడా వస్తారు. పరమేశ్వరుడు అనే మాటకి శివుడైనా కేశవుడైనా అందరి అన్ని దేవతా స్వరూపము పరమేశ్వరుడు. పరమేశ్వరుడు దీపంగా అక్కడ పెట్టమన్నారు. అంటే మొదటిది దేవ మందిరం, రెండవది తులసమ్మ, మూడవది దేహలి దత్త దీపము అన్నారు. దేహలి అంటే ఢిల్లీ అంటాం మనం మామూలుగా. ఢిల్లీ అంటే దేహలి దాని పేరు. దేహలి అంటే ద్వారము, సింహద్వారం అంటూ ఉంటాం కదా. అలా మన దేశానికి సింహద్వారంగా ఉంది కాబట్టి దాన్ని దేహలి అన్నారు. తర్వాత ఇది ఢిల్లీ అయిపోయింది. దేహలి అంటే మన ఇంటికి సింహద్వారం దగ్గర ఈ దీపాన్ని, కార్తీక దీపాన్ని పెట్టాలి. ఎలా పెట్టాలి? గడప లోపల పెట్టుకోకూడదు. మన ఇంట్లో బయట పెడితే ఫలితం బయటకు వెళ్ళిపోతుందేమో, మన ఇంట్లోనే పెట్టేసుకుందాం అని పెట్టకూడదుట. అలా అని ఇది గడపకి సంబంధించిన దీపం కదా, గడప మీద పెడతామంటే కుదరదు. గడపకి అవతల వైపు పెట్టాలి. అంటే బయటకి ఉండాలి. దీపం చూసేటప్పుడు ఇంటిని చూడకూడదు, ఇంటి బయటని చూడాలి. దీపం వెలిగించేటప్పుడు ఆ జ్యోతి ఇంటి బయటకి చూస్తూ ఉండాలి. అలా ఇది గుమ్మం అయితే ఇలా ఉండాలి. గుమ్మ అంటే మన ఇంటిని చూడకూడదు. దీపము ఇల్లు ఎలాగైతే వీధిని చూస్తుందో దీపం కూడా అలాగే వీధిని చూస్తూ ఉండాలి. అక్కడ ఒక దీపాన్ని పెట్టమన్నారు. అలాగే 4వ దీపాన్ని పూర్వం బావులు ఉండేవి. నీరు చాలా ముఖ్యం కదా, అందుకని నీటిలో కూడా ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి పరమేశ్వరుడు కార్తీక మాసంలో బావి దగ్గర పెట్టమన్నారు. ఈ రోజుల్లో బావిలు ఉండవు కాబట్టి ఎక్కడైతే బోర్ పాయింట్ ఉందో అక్కడ పెట్టుకోవచ్చు. అది కూడా లేని వాళ్ళు ఉన్నారు అపార్ట్మెంట్స్లో. అప్పుడు ఒక చెంబుని ఒక ఈశాన్య భాగంలో పెట్టి ఆ చెంబులో కాస్త అక్షతలు, ఓ పువ్వు, పసుపు, కుంకుమ వేసి
గంగాదేవిని అక్కడ స్మరణ చేసుకుని దాని దగ్గర ఒక దీపాన్ని పెట్టాలి. ఇది 4వ దీపం. 5వది ధాన్యం. మనం ఎన్ని సంపాదిస్తున్నా ఏం చేసినా కావాల్సింది ఏంటి? ఆహారం. అది సమృద్ధిగా ఉండాలి. సమృద్ధి అంటే ఇంట్లో బస్తాల బస్తాల బియ్యం ఉంటే సరిపోదు. తింటున్న మనకి కూడా తినే యోగం ఉండాలి. తింటే అది అరగాలి, దానివల్ల మళ్ళీ శక్తి రావాలి. అందువల్ల అన్నపూర్ణ స్వరూపంగా ధాన్యాగారం ఎక్కడైతే ఉందో అక్కడ దీపాన్ని పెట్టండి అన్నారు. పూర్వం ఇళ్లల్లో ఈ ధాన్యం అంతా సంవత్సరం అంతా దాచుకోవడం కోసం ధాన్యాగారాలు ఉండేవి. ఇప్పుడు మనకి లేవు అవి. అందువల్ల మన వంటింట్లో ఒక బియ్యం ఏదైతే మనం పెట్టుకుంటామో అక్కడైనా పెట్టుకోవచ్చు, లేదా అది మళ్ళీ అన్నిటికీ తగిలి అంటుకుంటుంది కాబట్టి సపరేట్గా చాలా ఇళ్లలో అన్నపూర్ణ రూపంగా ఒక బౌల్లో కాస్త బియ్యం వేసుకుని పెట్టుకోవడం కూడా ఆచారం ఉంటుంది దేవ మందిరాలలో. అలా మందిరానికి ఒక పక్కన అన్నపూర్ణకి సంబంధించినటువంటి దీపాన్ని ఇలా 5 దీపాలని పెట్టాలి అన్నారు. ఈ 5 దీపాలని పెట్టేటప్పుడు ఎటువంటి ద్రవ్యాన్ని దానికి వాడాలి అంటే బంగారాన్ని వాడచ్చుట, మళ్ళీ మళ్ళీ వాడడానికి. అంటే అది వాడే వాళ్ళు ఉంటారు, లేదా వెండి దీపాలు కూడా దానికి వాడచ్చుట. కానీ అన్నిటికన్నా విశిష్టత ఈ మట్టి దీపానికి ఉంటుంది అన్నారు. మృణమయ పాత్ర చాలా విశేషం. ఎందుకు అంటే పంచభూత తత్వాలు కూడా ఆ దీపంలో ఉంటూ ఉంటాయి. ఒక దీపంలో పంచభూత తత్వం ఉంది. ప్రమిద పృథివీతత్వం అంటే భూతత్వానికి దాంట్లో వేసేటటువంటి నూనె నెయ్యో ఇది జలతత్వానికి ప్రతీక. వెలుగుతున్నటువంటి దీపం అగ్నితత్వానికి ప్రతీక. దీపం వెలగాలి అంటే ఎలా వెలుగుతుంది? గాలి లేకపోతే వెలగదుగా. అందుకని వాయుతత్వం కూడా అక్కడ సహకారం అయితేనే వెలుగుతోంది కాబట్టి వాయుతత్వం ఉంది. ఇంత వెలిగించింది ఒక భక్తితో పరమేశ్వరుడు కోసం కదా, అది జ్ఞానం, అదే ఆకాశతత్వానికి ప్రతీక. ఇలా 5 తత్వాలు కూడా దీపానికి ఉంటాయి కాబట్టి మట్టి ప్రమిదలో పెట్టడం చాలా మంచిది అన్నారు. అయితే ఈ దీపాలు ఇలా పెడుతున్నాం, బాగానే ఉంది. ఈ పెట్టేటటువంటి దీపాలలో ఏవైతే మనం మట్టి దీపాలు ప్రమిదలు ఇవన్నీ పెట్టుకుంటున్నామో ఇంతవరకునైనా ఇంకేదైనా అలంకరణ చేసుకోవచ్చా అంటే ఇవన్నీ పూజా దీపాలు అన్నారు. కార్తీక మాసంలో మనం చేసి పూజా విధానంగా చేస్తున్నవి. అలంకరణ రూపంగా ఇంటికి మొత్తం బయట ఉన్నటువంటి ఆ ప్రహరీ మీద అన్ని చోట్ల కూడా ఎన్ని దీపాలు వీలైతే ఎన్ని దీపాలు వెలిగించవచ్చు. ఎన్ని దీపాలు వెలిగించగలిగితే కార్తీక మాసంలో అంత పుణ్యం వస్తుంటుంది. అయితే దీపాలు వెలిగిస్తే ఉంటుంది, ఒత్తులు వెలిగిస్తే రాదు. చాలామంది పొరపాటు పడుతుంది ఏంటంటే ఇటీవల కాలంలో ఎన్ని ఒత్తులు వెలిగిస్తే అంత పుణ్యం వచ్చేస్తుంది అని 365 1000 1,00,000 వృత్తులని ఇంత ఒత్తులన్నీ తీసుకొచ్చి దేవాలయాలన్నీ కూడా కాలుష్యభరితం చేసేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. 1,00,000 వర్తులు విషయం ఎప్పుడు చెప్పారంటే 1,00,000 వర్తి వ్రతం స్త్రీలకు చెప్పబడింది, దానికి సంబంధించిన విషయం. కార్తీకంలో కార్తీక దీపం అంటామా, కార్తీక వర్తి అంటామా? దీపం అంటే దీపము అంటే ఎన్ని దీపాలు పెట్టావో అంతే లెక్క. అందువల్ల ఎన్ని దీపాలు దాంట్లో కలుపుకోవాలి అనే దగ్గర సంఖ్య ఉంది, కానీ మ్యాక్సిమం శతవర్తి వరకు చెప్పారు. అంటే 100 ఒత్తులు కలిపి ఒక దీపం చేసేదాకా కూడా చెప్పారు. దానికి మించి 365 అవే ఇక్కడ సంబంధించిన విషయం కాదు. పౌర్ణమి వచ్చింది అంటే శాస్త్రంలోనే లేదు ఎక్కడా కూడా. అది ఆ 1,00,000 వర్తుల్లో ఇన్ని వర్తులు వేస్తున్నారు. కమలవర్తి వ్రతం అని ఒకటి ఉంది. ఆ కమలవర్తిలో సహస్ర కమలవర్తి అని కమలవర్తులని మనకి తయారు చేస్తారు. కింద కమలాకృతిగా వచ్చి పైన బొడ్డు ఒత్తులు అంటాం కదా, ఆ మోడల్లో ఉంటుంది. అలా 1000 ఒత్తులతోనూ చేసేటటువంటి వ్రతం అది కూడా స్త్రీలకు ఉంది. ఇవి అలవాటైన తర్వాత అన్ని వృత్తులు వెలిగించిన తర్వాత ఏదో 1 2 వెలిగించాలంటే కంటికి ఆనకో అవన్నీ ఒత్తులు కూడా తీసుకొచ్చి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు తీసుకుని రావడం అనేది చేస్తున్నారు, కానీ పూర్వం నుంచి లేవు. ఎందుకు లేవు అంటే ఈ దీపం యొక్క ఫలితం పరిపూర్ణంగా ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎన్ని ఒత్తులు వేసామని కాదు, ఎలా చేసాము, దాంట్లో వేసేటటువంటి నెయ్యి శుద్ధంగా మనం వేస్తున్నామా అనేటిది చూడాలి. వర్తి మనం చేసామా లేదా అనేది కూడా చూడాలి. మనం చేసుకున్న వర్తికి వచ్చేటటువంటి ఫలితం వేరు. అందువల్ల మనం చేసుకుని ఆ వర్తిని వేసుకోగలగాలి. పూర్వం ఇళ్లలో అలా వర్తులను తయారు చేసుకుని వేసుకునేవారు. మరి 1,00,000 వర్తులు ఇంట్లో పనులన్నీ మానుకుని చేసుకోలేరు కదా. అందుకని ఎన్ని వర్తులు ఉంటాయో వాళ్ళు ఎన్ని చేయగలుగుతారో ఆ కార్తీక మాసంలో 4 రోజులకు సంబంధించినవి ముందర నెలల నుంచి ఈ చాతుర్మాస్యం అని ఆషాఢం నుంచి ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి పవిత్రంగా ఉంటూ ఈ వర్తులన్నీ చేసుకుంటూ కార్తీక మాసంలో చక్కగా అవన్నీ కూడా వెలిగించుకుంటూ ఉండేవారు ఇంటిలపాది. అయితే ఇటీవల కాలంలో ఈ ఒత్తి ఎవరు వెలిగించాలి ఇవన్నీ చెప్పాం, బాగానే ఉంది. దీపం మగవాళ్ళు వెలిగిస్తేనే ఆ ఫలితం వస్తుంది, ఆడవాళ్ళు అసలు దీపారాధన చేయకూడదు అనేటటువంటి కొత్త మాటలు కొత్త మనుషులు ప్రారంభం చేస్తున్నారు. కొత్త మాట అంటే ఇది కాదా వాస్తవం? ఇది అవాస్తవమైన విషయం. ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలు. మగవాడు అనలేదుగా. అవును, స్త్రీ స్వరూపం.
దీపం అంటేనే, దీప ప్రజ్వలన అంటేనే స్త్రీలతో ప్రారంభం అవ్వాలి. ఇది నేను చెప్తున్న విషయం కాదు. మనకి ఎవరు ప్రమాణము అంటే పీఠాధిపతులు మనకు ప్రమాణం. ఆదిశంకరాచార్య స్వామివారు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠాల్లో ఎక్కడైనా సరే స్వామివారిని అనుసరిస్తున్న వాళ్ళు పెద్ద పెద్ద మహానుభావులు, ఘనపాఠులు, వేదశాస్త్ర పండితులు ఎవరైనా సరే, సాక్షాత్తు స్వామివారైనా సరే ఒక శుభకార్యం ప్రారంభించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ముత్తైదువులు ఎవరైతే ఉంటారో వారి చేత దీప ప్రజ్వలన చేయించి కార్యక్రమం ప్రారంభం చేస్తారు. శిష్టాచారము అంటారు. అంటే వేదాలు శాస్త్రాలు చదువుకున్న వాళ్ళ ఇళ్లలో ఎటువంటి ఆచారం ఉందో ఆ ఆచారాన్ని అందరూ కూడా పాటించండి అన్నారు. అటువంటి శిష్టుల ఇళ్లలో కూడా ముందర పూజా ప్రారంభంలో ఆ ఇంటి ఇల్లాల చేత దీపం వెలిగించి పూజ ప్రారంభం చేస్తారు. ఇది కొత్త, అంటే కొత్త వింత పాతరోత అన్నట్టుగా ఒక కొత్త విషయం చెప్తే ఏదో అనుకుంటున్నాం కానీ కన్ఫ్యూజన్ అయిపోతున్నారు జనం. ఏది వినాలో తెలియట్లా, కొత్త కొత్తగా వస్తుంది. కొత్త మాటలు మనం దీపం వెలిగించడం కూడా మనం ఎక్కడైనా ఎవరో చెప్తే నేర్చుకోవాలా? అంత దౌర్భాగ్యంగా లేదు కదా భారతీయత అంటే. దీపం అనేది భారతీయులకి ప్రారంభ దశ నుంచి ఉన్నది. చిన్నప్పటి నుంచి దీపం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కలి తాండవించడం వల్ల దీపాలు కూడా బాగా తెలుసుకుని కొత్త కొత్తగా మనం చేద్దామని అనుకోవడం కర్మకి దూరం అయిపోతాం. దానివల్ల మనకు రావాల్సిన పుణ్యాలు రాకపోగా ఆ వైపరీత్యాలు కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల పురుషుడు దీపం వెలిగించాలి అనేటటువంటిది లేదు. స్త్రీలు దీపాన్ని ప్రారంభం చేసుకోవాలి. స్త్రీలు లేకపోతే అలాగండి, అప్పుడు పురుషులు వెలిగించవచ్చు. కానీ పురుషుడే వెలిగించాలి అని స్త్రీలు వెలిగించకూడదు అనే మాట చాలా తప్పు. స్త్రీ వెలిగించడం మంచిది. స్త్రీకి కుదరని పక్షంలో ఆవిడ వంటింట్లో ఉంటుంది. నేను పూజను వచ్చేదాకా ప్రారంభించను, నువ్వు వచ్చి వెలిగిస్తేనే నేను ప్రారంభిస్తాను అని కూర్చోవాల్సిన అవసరం లేదు. అప్పుడు నువ్వు వెలిగించుకో. శుభకార్యాలు చేస్తున్నావు, మొదట ఆవిడ లేకుండా శుభకార్యం చేయకూడదు. కాబట్టి స్త్రీకి ఇచ్చిన ప్రాధాన్యం దీప ప్రజ్వలన. అందువల్ల దీప ప్రజ్వలన ఎవరైనా చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో. ఒక ఇంట్లో 5 ఉంటే 5 దీపాలు పెట్టాలా? ఇంకో సందేహం, పెట్టక్కర్లేదు. ఇంటికి ఎవరైతే ఈ పెద్ద అనుకుంటున్న ఇంటి పెద్ద ఇల్లాలు ఉన్నారో ఆవిడ పెడితే అందరూ పెట్టినట్టే. అందరికీ కూడా దీప ప్రజ్వలన ఫలితం రావాలి. కాబట్టే ఈ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి రోజు, అలాగే కార్తీక పౌర్ణమి రోజు దేవాలయాల్లో దీప ప్రజ్వలన చేయండి అన్నారు. అంటే ఇంట్లో ఎన్ని దీపాలను పెట్టుకుంటాం, ఈ స్థానాల్లో పెట్టుకోక అంత పెట్టుకున్నా మన ఇంట్లో మనం 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 అనే అహంకారం ఉంటుంది. ఇదే దేవాలయంలో మన ఇంటిని అలాగైతే అలంకరణ చేసుకున్నామో అలాగే దేవాలయాల్లో కూడా చక్కగా అలంకరణ చేసుకోగలగాలి. అంటే ఇంటి నుంచి ఒక్కొక్క దీపం వస్తే దేవాలయం అంతా దీపమయం అవుతుంది. అందువల్ల దేవాలయాల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీపాన్ని పెట్టుకోండి అన్నారు. అలా కార్తీక పౌర్ణమి రోజు ఈ దీపాలతో పెట్టుకోవడం అనేది ఒకటి నడుస్తుంది. ఇకపోతే ఈ దీపానికి పెట్టే దాంట్లో ఆవు నెయ్యి ప్రాధాన్యంగా చెప్పారు. ఆవు నెయ్యి వల్ల ఏమవుతుందంటే జ్ఞాన వృద్ధి కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది అని ఆవు నెయ్యి వేయడం చాలా ఉత్తమం. నువ్వుల నూనె వేయచ్చు. నువ్వుల నూనె వేయడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందట. లక్ష్మీదేవికి తైలంలో ఉంటుంది ఆవిడ. ఈ దీపావళి రోజు నుంచి తైలంలో ఉంటుంది. కాబట్టి ఈ లక్ష్మీదేవి ప్రీతికరంగా లక్ష్మీ ప్రాప్తి కావాలి అనుకున్న వాళ్ళు తైల దీపాన్ని పెట్టడం మంచిది. ఏ తైలం? నువ్వుల నూనె. కొబ్బరి నూనెతో కూడా దీపం పెట్టే పద్ధతులు ఉన్నాయి. కొబ్బరి నూనెతో కనుక కామ్య దీపాలు అంటారు. కొబ్బరి నూనెతో కనుక పెట్టినట్లయితే కోరికలతో పెట్టేది. ఏ కోరిక సిద్ధిస్తుంది అంటే మంచి భార్యలు వస్తారు, పెళ్లి కావాల్సిన వాళ్ళకి మంచి భర్తలు వస్తారు, వివాహం అవ్వని కొబ్బరి నూనెతో సంతానం, అలా వివాహం అయింది, మంచి సంతానం కలగాలి, వాళ్ళు కొబ్బరి నూనెతో కనుక దీపం పెట్టినట్టయితే సత్సంతానం కలుగుతుంది అని చెప్పారు. అలాగే ఏవో కొన్ని ఈతి బాధలు అంటారు, అంటే శరీరంలో అనారోగ్యాలు ఉంటూ ఉంటాయి, కొంతమందికి మైండ్ సరిగ్గా ఉండదు, వాళ్ళని విప్ప నూనె ఉంది, విప్ప నూనె దొరుకుతుంది. ఆ విప్ప నూనెతో కనుక దీపం పెట్టినట్లయితే వాళ్ళకి అటువంటి దోషాలన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి. ప్రత్యేకించి కార్తీక మాసం వరకు ఏ మాసంలో అయినా ఎప్పుడైనా నిత్యం మనం దేవాలయం మనం మందిరంలో పెట్టేవి కాకుండా దీపం ఏది పెట్టుకోవాలనుకున్నా ఇది పెట్టుకోవచ్చు. అలాగే దీనికి వాడేటటువంటి దాంట్లో ఇందాక మనం చెప్పుకున్నాం, రాగి, కంచు, పంచలోహాలతో ఏదైనా వాడచ్చు, మట్టి కూడా వాడచ్చు. విశేషంగా స్త్రీలకి సౌభాగ్యం కావాలి, భర్త పిల్లలు అందరూ బాగుండాలి, అప్పుడు పిండి దీపాల్లో పెట్టమన్నారు. పిండి దీపాలని బియ్య పిండితో తయారు చేసిన పిండి దీపాల్లో పెడితే సౌభాగ్యం కలుగుతుంది అని. అందుకనే చాలామంది కొన్ని వంశాలలో పెళ్లి సమయంలో పెళ్లి కూతుర్ని తలంబ్రాల చీర కట్టిస్తారు కదా, కట్టించి తాలిబొట్టుని తీసుకొస్తూ అమ్మాయి చేత ఈ పిండి దీపాలని పెట్టి తీసుకొస్తారు. ఎందుకంటే ఈ పిండి దీపాల యొక్క ప్రభావం వల్ల ఆ కాబోయేటటువంటి ఆ మాంగళ్యం వాళ్ళకి నిండు నూరేళ్ళు అనుబంధాన్ని తీసుకుని రావాలి, మంచి సంతానాన్ని తీసుకుని రావాలి అని. అందువల్ల పిండి దీపాల్లో చేయడం
వల్ల వచ్చే ఫలితం అలా ఉంటుంది. అలాగే మనం రాహుకాల దీపం అని పెడుతూ ఉంటాం, నిమ్మకాయని కోసి ఆ డొప్పలో పెడుతూ ఉంటాం. దానివల్ల రాహుగ్రహ సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా దాంట్లో పోతూ ఉంటాయి అని చెప్పారు. ఇలా విధి విధానాలు చాలా రకాలుగా చెప్పారు. ఉసిరికాయ దీపం ముఖ్యంగా ఇది ద్వాదశి రోజు ఈ ఉసిరి దీపాన్ని దానం చేసేటువంటి పద్ధతిని చెప్పారు. ఈ దానం చేసే దగ్గర చాలా మందికి దీపదానము ఇందాక మనం చెప్పుకున్నాం, స్నానం దీపంచ దానంచ. ఈ దానాలు చాలా రకాలు ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో చేసేటువంటి దానానికి మామూలు మాసాలలో చేసేదానికన్నా సరే చాలా గొప్ప ఫలితం కలుగుతూ ఉంటుంది, 1000 రెట్లు కలుగుతుంది అని చెప్పుకోవచ్చు మనం. అటువంటి ఫలితం ఎందుకు కలుగుతుంది అంటే కార్తీక మాసం సర్వదేవతలకి కూడా ఇష్టమైన మాసం. సర్వదేవతా తృప్తి కేవలం ఈశ్వరుడికే కాదు, విష్ణుమూర్తికి. అందుకనే దీన్ని కార్తీక దామోదరుడు అంటారు. ఇలా ఇష్టపడేటటువంటి ఈ మాసంలో చేయడం వల్ల అన్ని దేవతలు ఇష్టపడతారు. కార్తీక ద్వాదశి, క్షీరాబ్ధి ద్వాదశి కానీ దాన్ని చిలుకు ద్వాదశి కానీ అని పిలుస్తూ ఉంటాం. ఆ ద్వాదశి రోజు దీపదానం ఇంకా విశేషము. ఎలా చేయాలి ఆ దీపదానం అంటే ఉసిరికాయ మీద ఒక దీపం పెట్టేసి ఒకళ్ళ చేతిలో పెట్టేస్తే దానం అవ్వదు. అది ఆ దానం చేయాలి అంటే దానికి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిని చెప్పారు. సంకల్పరహితంగా చేసేటటువంటి ఏ కర్మైనా సరే సిద్ధిని ఇవ్వదు. అంటే భగవంతుడు అన్నీ తెలుసున్నవాడైనా అన్నీ చూస్తున్నవాడైనా మనం ఒక కర్మ చేస్తున్నాం. దానము అనే ఒక కర్మ ఉంది కదా, అది గిఫ్ట్ కాదు కదా. దానము అని ఇవ్వాలి అంటే దానికి ఖచ్చితంగా ఒక ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఆ ప్రొసీజర్లో ఆచమనం చేసి ఈ ప్రాణాయామం చేసి మనం సంకల్పం అని మమ ఉపాత్త అని చెప్తాం కదా, ఈ చెప్పి పలానా దేశంలో పలానా ప్రాంతంలో పలానా సమయంలో పలానా గోత్రీకురాలైనటువంటి నేను, పలానా గోత్రీకుడైనటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా మేము పలానా ఈశ్వరుడి యొక్క తృప్తి కోసం చేస్తున్నాం, లేదా మాకేదో పలానా కష్టం ఉంది, ఆ కష్టం పోవాలని చేస్తున్నాం, ఏదో ఎన్నో జన్మలో పాపాలు ఉన్నాయి, ఆ పాప పరిహారం కోసం చేస్తున్నామని ఏ సంకల్పంతో చేస్తున్నామో ఆ సంకల్పాన్ని చెప్పి నీళ్లు వదిలిపెట్టి బ్రాహ్మడికి గంధము కాసిన అక్షతలు వేసి అప్పుడు దానాన్ని చేయాలి. ఇలా చేసే దానమే దానం కింద పరిగణింపబడుతుంది. పురుషులు కూడా దానం చేస్తారా అండి? ఎవరైనా చెయ్యాలి. ఇది కేవలం స్త్రీలు చేసేదాని కింద అయిపోయింది. ఎందుకంటే పురుషులు గుళకే రారు కదా. స్త్రీలు చేసేదే కాదు, పురుషులు స్త్రీలు ఇద్దరు కలిపి చేయడం వల్లే దానం అనేది పరిపూర్ణమవుతుంది. అసలు ఈ దీపదానం వల్ల ఎటువంటి ఫలితం? ఏ దానమైనా సరే మనం ఏదైతే ఇస్తున్నాం, దానము అంటే ఏంటి? ఆ ద్రవ్యం ఇప్పటిదాకా నాది అనుకున్నాం, దాన్ని నేను నాది కాదు అనుకుంటున్నాం. ఈ నాది కాదు అనేటటువంటి భావన వల్ల దాన్ని వదిలిపెట్టడం వల్ల పుచ్చుకున్న వాడికి దాన్ని ఆశ్రయించుకున్నటువంటి దోషం వెళ్ళిపోతుంది. వాడు దాన్ని పుచ్చుకున్న తర్వాత ఎవరైతే దానం తీసుకుంటున్నారో దానం తీసుకున్న వాళ్ళు ఆశీర్వచనం చేయడం వల్ల మనకు శుభం కలుగుతుంది, మారుతుంది. ఇటు పాపం అటు పుణ్యం ఇటు వస్తూ ఉంటుంది. అందువల్ల దానం ఎవరికి చేయాలి? బ్రాహ్మణులకి. ఎందుకు బ్రాహ్మణులకు చేయాలి? వాళ్ళని దిగొచ్చారా? మంత్రంతో వాళ్ళు నియమంగా ఉంటారు కాబట్టి అలా నియమంగా ఉన్న వాళ్ళు మన పాపాన్ని తీసుకుని హరాయించుకోగలుగుతారు. ఈ పాపాన్ని ఎలా హరించాలో తెలియకపోతే ఆ పాపాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఈ మంత్రాల ద్వారా ఆ పాపానంతా కూడా శుద్ధి చేసుకోగలుగుతాడు. అలా చేసుకునే వాళ్ళని సద్బ్రాహ్మలు అంటారు. అటువంటి బ్రాహ్మలకి దానాన్ని చేయమన్నారు. ఈ దానం ఏ దానమైనా అంతే. సాలగ్రామ దానం కానీ లేదా స్వయంపాక దానం అని చేస్తూ ఉంటాం. ఏ దానమైనా సరే మనం ఇచ్చేటటువంటిది ఏంటంటే పాపాన్ని ఆశ్రయించుకుని, అంటే కొన్ని ద్రవ్యాలు కొన్ని పాపాలని పట్టుకుంటాయి. అన్ని ద్రవ్యాలు అన్ని పాపాలను పట్టుకో, అందుకని అన్ని రకాల దానాలు చేయమంటూ ఉంటారు. మనం ఎన్నో పాపాలు చేస్తాం, కొన్ని ద్రవ్యాలు కొన్ని పాపాన్ని పట్టుకుంటున్నప్పుడు, ఉదాహరణకి దీపము అనేటటువంటిది అజ్ఞానము అనేటటువంటి పాపం. మనకి బుర్ర ఎదగదు, మనం ఏది చెప్పినా అర్థం కాదు పక్క వాళ్ళ గురించి. వాళ్ళు మనొకటి చెప్తే మనకు ఎంతసేపు నెగిటివ్ ఎక్కుతూ ఉంటుంది. దీన్ని ఏమంటాం? అజ్ఞానం అంటాం, బుర్ర లేదంటాం. ఈ బుర్ర లేకపోవడం అనేటటువంటి పాపం ఏదైతే ఉందో ఈ దీపాన్ని అది ఆశ్రయించి అవతల ట్రాన్స్ఫర్ అయిపోతుంది అని దీపదానాన్ని చేయడం వల్ల జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో ఎక్కడికి వెళతాం? సాక్షాత్తు శివలోకానికి వెళతాం. అందువల్ల కార్తీక మాసంలో దీపదానం చేసేవాళ్ళు కైలాసలోకానికి వెళతారు అని చెప్తారు. అందువల్ల అశేషమైన పాపాలను నివృత్తి చేసుకోవడం కోసం సాలగ్రామ దానాలు ఇవన్నీ చెప్పారు. ఇవి సద్బ్రాహ్మలు చేయాలి. సద్బ్రాహ్మలు దొరకరు కొంతమందికి. బ్రాహ్మలే లేనటువంటి దేశాల్లో కూడా ఉంటారు. వాళ్ళని ఏం చెప్పారంటే చక్కటి ముత్తైదువుకి ఇమ్మన్నారు. ముత్తైదువు కూడా దానం చేయొచ్చు. కాకపోతే ముత్తైదువులకి అన్ని దానాలు చేయడానికి ఉండదు. ఇప్పుడు సాలగ్రామము అనేటటువంటిది ఉంది, ముత్తైదువులు చేతిలో పెట్టడానికి ఉండదు. ఎందుకంటే ముత్తైదువులు దాన్ని తీసుకుని ఏం చేస్తారు? రోజు దీపం అంటే వాళ్ళైనా వెలిగించుకుంటారు. దీపాన్ని ఈ సాలగ్రామం పుచ్చుకోవాలి అంటే అది బ్రాహ్మడై ఉండాలి, అతను నిత్యము పూజ చేసేవాడు ఉండాలి. లేదా ఈ సాలగ్రామం తీసుకెళ్ళి ఇలా ఇచ్చారు, అదేదో పక్కన రాయే కదా అని పక్కకు పడేస్తే ఇచ్చిన దానం వల్ల ఉపయోగం ఉండదు కదా. మనం ఏ వస్తువు ఇస్తున్నామో ఆ వస్తువు వినియోగించేలాగా ఉండాలి మనం ఇచ్చే ద్రవ్యం కూడా. అందుకనే ఒక వస్త్రదానం చేస్తాం.
మీకు నేను వస్త్రదానం చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏదో ఒక 100 రూపాయల చీర తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు కట్టుకుంటారా? దాన్ని తీసుకెళ్ళి పక్కకు పడేస్తారు. ఇప్పుడు నేను దానం ఇవ్వడం వల్ల ఏంటి ఫలితం? మీరు కట్టుకుంటే కదా నాకు ఫలితం. అంటే మీరు కట్టుకోదగ్గ విధానంలో ఏవైతే బట్టలు ఉంటాయో అవి నేను ఇవ్వగలగాలి. నాకు అంత స్థితి లేదండి, స్తోమత లేదండి, ఈ చీరని ఎవరైతే కట్టుకోగలుగుతారో వాళ్ళకి ఇవ్వగలగాలి. ఈ రెండు కాకుండా నేను మంచి వాళ్ళకి ఇవ్వాలి, నాకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వాలి, కానీ నా బడ్జెట్లోనే నేను ఇస్తాను అంటే దానం అనేది కుదరదు అన్నారు. అందువల్ల వినియోగించేటటువంటి వస్తువుని ఇవ్వాలి. సాలగ్రామం కూడా అదే విధానంగా వెళుతూ ఉంటుంది. ఇలాగే ఇంకా ఈ ఉసిరికాయ దానాన్ని, దీపదానాన్ని చెప్పినప్పుడు ఉసిరికాయ పైన దీపం పెడితే ఏం చేసుకుంటాడు ఆ పుచ్చుకొనైనా? దాన్ని దాన విధి ఎప్పుడూ అలా చెప్పలేదు. అది తెలియక కార్తీక పురాణాలని ఇప్పుడు దీపంచదానంచ అనే చెప్పినటువంటి దాంట్లో పురాణ శ్రవణం ద్విజాత్ అన్నారు. 30 రోజులు కూడా కార్తీక పురాణాన్ని వినమన్నారు. వింటే ఏమవుతుందంటే ప్రతి ఏటా చేసే వరలక్ష్మి పూజే, ప్రతి సంవత్సరం డౌట్లు రావట్లేదు, ప్రతి సంవత్సరం చేసే గణపతి నవరాత్రులే అయినా డౌట్లు వస్తాయి, మర్చిపోతాం మనం. అందుకని ఈ కార్తీక మాస పురాణాన్ని కనుక వింటే అప్పుడు ఈ దానాలు ఎలా చేయాలి, స్నానాలు ఎలా చేయాలి, దీపాలు ఎలా పెట్టాలి అనే విషయాలు బాగా వాళ్ళకి అవగతం అవుతూ ఉంటాయి అని వినమన్నారు. అది వినకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ దానాన్ని ఎలా చేయాలో మర్చిపోయి దీపదానం అంటే ఉసిరికాయ మీద ఒక బొడ్డు ఒత్తి పెట్టి వెలిగించి ఇచ్చేయడమే అనే దగ్గర వచ్చింది. కానీ అలా ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఈ దీపం ఎంతసేపు పెరుగుతుంది? మహా అయితే అందుకు ఇంకో సందేహం, ఇప్పుడు ఈ దీపం ఇక్కడ ఆపుదాం. ఇప్పుడు ఇంకో జనాలకు వచ్చే సందేహం కూడా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వెలిగిస్తాం, చెప్పారు ఎంతసేపు మీరు దీపాల గురించి, బాగుంది, ఇది ఎంతసేపు వెలగాలి, అఖండమా, మర్నాడు ఉదయం సాయంత్రం దాకా వెలుగుతూ ఉండాలా అని సందేహం ఉంటుంది చాలా మందికి. ఏ దీపమైనా సరే మనం వెలిగించిన తర్వాత గోదోహన మాత్రము అన్నారు. అంటే ఆవుకి దూడ పాలు ఇస్తుంది కదా, పాలు తాగిన తర్వాత కొంత ఎగచేపిన తర్వాత పక్కకి లాగి దూడని పాలు పితికి మళ్ళీ దూడను వదిలేస్తారు. ఆ దూడ చాలాసేపు ఆ పాలను తాగి 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 దానికి ఇంకా చిరాకు వచ్చిన తర్వాత పక్కకి వెళ్ళిపోతుంది. ఇది ఎంతసేపు పడుతుంది? అంతసేపు దీపం వెలిగితే సరిపోతుంది. అంటే ఒక అర్ధగంట, గంట అంతే, కరెక్ట్గా అర్ధగంట ఇంచుమించుగా అర్ధగంట సమయం ఆ దీపాలు వెలిగితే చాలు. పూజా దీపం వేరు, మనం పూజ చేస్తున్నప్పుడు ప్రారంభంలో వెలిగిస్తాం. యావత్ పూజా సమాప్తి స్యాదు తావత్ ప్రజ్వల సుస్థిర అంటాం. అంటే మా పూజ పూర్తయ్యేదాకా నువ్వు స్థిరంగా ప్రజ్వలిస్తూ ఉండు అని. అప్పుడు పూజా దీపం మన పూజ పూర్తయ్యే లోపల కొండక్కకుండా దాన్ని మనం సంరక్షణ చేసుకుంటూ ఆ చమురు కానీ నెయ్యి కానీ పోస్తూ ఉండాలి. కానీ ఈ కార్తీక దీపాల్లో మనం పెట్టిన తర్వాత మన కంటి నిద్రపోయేదాకా దాంట్లో మళ్ళీ నేతులు నూనెలు వేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి దాన్ని పెడితే, అందుకని చిన్న చిన్న దీపాలు పెట్టుకుంటే అది ఒక అరగంట కూడా 10 నిమిషాల్లో కొండకేసే ఉంటాయి. ఇప్పుడు ఇంత దీపం పెడతాను, దాంట్లో 10 వత్తులు వేసేస్తాను నేను, అప్పుడు ఏమవుతుంది, వెంటనే అది లాగేస్తూ ఉంటుంది. అందువల్ల ఎంత పిండి కొద్దీ రొట్టి అన్నట్టు ఎంత దీపం మనం పెడుతున్నామో అన్ని తగ్గ ఒత్తులు దాంట్లో వేసుకోవడం అనేది పెద్దల నుంచి వస్తున్నటువంటి సంప్రదాయము. అందువల్ల దీపాలని ఈ విధానంగా చేసుకోవాలి. ఇకపోతే కార్తీక దానాన్ని, ఈ దీపదానం దగ్గరికి వచ్చేటప్పటికి ఇందాక చెప్పిన విధానంగా సంకల్పం అంతా కూడా చేసుకుని ఆ బ్రాహ్మడికి ఇచ్చే దగ్గర ఒక రాగి పళ్ళెంలో బియ్యం పోసుకుని మధ్యలో 3 వెండి దీపాలని పెట్టండి అన్నారు. వెండి మాకు సాధ్యం కాదండి, మాకు అంత లేవు, అందుకని చిన్న చిన్న దీపాలు పెడతారు. ఇంత దీపాలు పెట్టడం వల్ల వెండి శాస్త్రానికి పెట్టమన్నారు కానీ పెట్టేశాం, కానీ ఆ దీపంలో ఎంతసేపు వెలుగుతుంది? ఈ చెప్పిన అరగంట సేపు దీపం దాంట్లో వెలగగలుగుతుందా? వెలగనప్పుడు ఇచ్చిన దీపదానము వేస్టే, పుచ్చుకున్న వాళ్ళకి ఉపయోగం ఉండదు. అందువల్ల మనం దీపాన్ని అరగంట సేపు వెలగలిగిన వెండి దీపాలను ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకపోతే ఇత్తడి దీపాలైనా ఇవ్వచ్చు. మధ్యలో ఇత్తడి దీపాలను పెట్టుకుని చుట్టూరా 7 ఉసిరికాయలను పెట్టి ఆ 7 ఉసిరికాయల మీద ఈ బొడ్డు ఒత్తుల్ని పెట్టుకుని ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పిన విధానంలో సంకల్పం అయిన తర్వాత బ్రాహ్మణ అర్చన చేసి ఇవన్నీ వెలిగించి, నేను ఫలానా గోత్రీకురాల్ని, ఫలానా పేరు గలవాడిని, నీ గోత్రము, ఆ బ్రాహ్మడి యొక్క గోత్రము పేరు చెప్పి ఈ కార్తీక మాసంలో విశేషమైన ఫలితం కోసం దీన్ని నేను ఇస్తున్నాను అని ఇవ్వడం అనేది దీపదానం. అంటే ఈ సంకల్పం అంతా మనం ఇచ్చేటప్పుడు మనం కూడా చెప్పాలి. అలా చెప్పిస్తారు, వాళ్ళ మంచిగా చెప్పిస్తారు సంకల్పం. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఒక ఉసిరికాయ పెట్టి పైన బొడ్డొత్తు పెట్టి దానం తీసుకోండి అంటాం. వాళ్ళు ఎన్ని సంకల్పాలు చెప్పిస్తారు? వాళ్ళు కూడా మనుషులేగా. తీసుకునేది ఏంటి? పాపం. ఇచ్చేది మనం వస్తువు ఇస్తున్నాం అనుకుంటాం, కానీ వస్తువు కాదు, పాపాన్ని ఇస్తున్నాం. పాపాన్ని బలవంతంగా తీసుకోండి అంటే ఎవరికి మాత్రం ఆ ధైర్యం ఉంటుంది?
అందుకనే ఈ వస్తు రూపంగా మనం విలువైన వస్తువులు ఇస్తే కనుక వాళ్ళకి తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. అందువల్లే ప్రతి దానానికి కూడా దానం చేసిన తర్వాత దక్షిణ ఇవ్వండి అంటారు. దానం చేసిన తర్వాత ప్రతి దానికి కూడా వస్తువు ఇస్తున్న బంగారం, నాకు బాగా డబ్బులు ఉన్నాయి, నేనేం చేస్తాను బంగార దీపాన్ని దానం చేసేద్దాం అనుకుంటా. బంగారం ఇస్తున్నాను కదా, ఇప్పుడు గ్రామం 8,000 రూపాయలు దగ్గర ఉంది కదా, నేను ఒక 5 గ్రాములు ఇచ్చానంటే 40,000 ఇచ్చినట్టు కదా అని క్యాల్కులేషన్స్ చేసుకోకూడదుట. నువ్వు ఇచ్చావు, దీపం ఇచ్చావు, బాగానే ఉంది. దీప సాద్గుణ్యం అంటారు దాన్ని, ఏదో దాన సాద్గుణ్యం అంటారు. అంటే నేను ఇచ్చినటువంటి వస్తువుని కనీసం ఒక్కసారైనా వెలిగించగలగాలి, ఒక రోజైనా వాడగలగాలి అంటే దానికి ఎంత అవసరం అవుతుందో ఆ ద్రవ్యాన్ని కూడా దాంతో పాటుగా ఇవ్వాలట. అందువల్లే గోదానం చేస్తాం. సంవత్సరం పాటు ఆవుకి సంబంధించినటువంటి గడ్డిని కూడా ఇస్తేనే గోదానం పరిపూర్ణం అవుతుంది. మనం ఇచ్చేసేస్తే నువ్వు ఇచ్చావు ఇంత విలువైంది, కానీ నేను వాడుకోలేక ఆ గోవుని ఇచ్చావు, నేను దాన్ని పట్టలేని సంవత్సరం పాటు నేను పోషించలేక నేను అమ్మేస్తే ఆ పాపం వాడిది కాదట, ఇచ్చిన వాడిది. ఇచ్చినవాడు సంవత్సర గ్రాసం ఇచ్చిన తర్వాత కూడా వీడు అమ్మేస్తే ఆ పాపం వీడికి వస్తుంది. అందువల్ల ఇచ్చిన వాడికి పరిపూర్ణత రావాలి అంటే దాన సాద్గుణ్యము అని దక్షిణ ఇస్తూ ఉంటారు. ఈ దక్షిణ ఎందుకు ఇవ్వడం అంటే ఇలా ఉపయోగించడం ఒక పద్ధతి అయితే, రెండోది మన పాపాన్ని తీసుకున్నారు కదా, ఆ పాపాన్ని తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ పాపాన్ని కడుక్కోవాలి. మన కోసం ఒక 3 గంటలో 4 గంటలో వాళ్ళు జపం చేయాలి, గాయత్రి జపం చేస్తారు. ఈ జపం ఎప్పుడు చేస్తారు, మనం 3 గంటల జపం చేసేటటువంటి విధానంగా. అంటే ఉదాహరణకి ఈ రోజు నేను దానం చేశాను, రేపు ఆ పాపాన్ని పోగొట్టుకోవాలి. ఆ బ్రాహ్మడు ఏం చేయాలి, ఆయన ఉదయం 3 గంటలు కూర్చుని గాయత్రి జపం చేసుకోవాలి. మరి ఆయన ఇంట్లో జపం చేస్తూ కూర్చుంటే ఆయన పెళ్ళాం బిడ్డలను ఎవరు పోషిస్తారు, ఆయన పని మానేసుకుని చేయాలి అంటే. అందుకని రేపు రోజు నువ్వు నా కోసం, నేను పుచ్చుకున్న పాపాన్ని తీసుకున్నావు నా కోసం ఇంత దయతో, ఈ పాపానంతా నువ్వు కడుక్కుంటావు కదా, కాబట్టి రేపు రోజు నీకు ఏదైతే ద్రవ్యం డబ్బులు అవసరం అవుతాయో అవి ఈ రోజే నేను ఇచ్చేస్తున్నా, రేపు నువ్వు వేరే దగ్గరికి వెళ్ళకు, ఈ పాపాన్ని పోగొట్టేసుకో, నాకు ఉండదు పాపం నీకు ఉండదు అని అంతర్యం దాంట్లో ఉంది. అందువల్ల ఈ దక్షిణ ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు ఇదంతా పోయింది. ఒక 10 రూపాయల కాగితం తీసుకొచ్చి ఒక దీపాన్ని వెలిగించి చేతిలో పెట్టి తీసుకో అంటే అక్కడ సంకల్పం చెప్పి ఒక ఉసిరికాయ ఇచ్చినా, ఒక వెండిది ఇచ్చినా, బంగారం ఇచ్చినా పాపం అనేది ఒకటే. మరి ఇటువంటి పాపాలని తీసుకోవాలి అంటే ఎవరు మాత్రం ధైర్యం చేస్తారు? అందువల్ల చేతిలో పెట్టండి అమ్మ అంటారు. అక్కడ పెట్టండి అమ్మ అంటే కూడా గొడవ, బ్రాహ్మణుల చేతిలో పెట్టుకోవట్లేదండి, తీసుకోవట్లేదండి అని మళ్ళీ వాళ్ళ ఎరగంటండి అంటూ ఉంటాం. వాళ్ళకేవో పాపం వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవాలనో లేకపోతే జీవనం ఆధారమనో వాళ్ళు ఇవన్నీ గొడవలు దేనికని తీసేసుకుంటారు పాపం. కానీ తీసుకోవడం వల్ల వాళ్ళకేమీ పాపము రాదు, ఎందుకంటే మనకు పాపం పోలేదుగా, మనం దాన్ని కడుక్కోవాల్సిన విధానంలో మనం కడగలేదు, ఇచ్చామని మనం అనుకుంటున్నాం, తీసుకున్నామని వాళ్ళు అనుకుంటున్నారు, దానమే రావట్లా. అందువల్ల కార్తీక మాసంలో ఒక్కసారి చేసేది, ఇది 10 సార్లు చేసేది కాదు, ప్రతిరోజు చేసేది కాదు, ఒక్కసారి మనం చేసేటటువంటి దానం క్షీరాబ్ది ద్వాదశి రోజు కానీ పూర్ణిమ రోజు కానీ. అది కుదరలేదంటే కార్తీక మాసం 30 రోజులు పుణ్యదినాలే. ఒక రోజు కుదరకపోతే ఏ రోజైనా దీపదానం చేయొచ్చు. ఆ దీపదానం చేసేటటువంటి అప్పుడు ఇటువంటి పద్ధతులను తీసుకుని అలా యోగ్యమైనటువంటి బ్రాహ్మణులకి నిజంగా ఇవన్నీ పెట్టి ఇలా శ్రద్ధగా ఒక దక్షిణలు పెట్టి, స్వామి నా కోసం 10 నిమిషాలు కూర్చుని సంకల్పం చెప్పించండి అంటే ఏ బ్రాహ్మడు కూర్చుని చెప్పించడు, చక్కగా చెప్పిస్తారు వాళ్ళు. ఇది సాధారణంగా ఎక్కడంటే రద్దీ బాగా ఉన్నటువంటి దేవాలయాల్లోకి వెళతారు. పాపం అక్కడ అర్చకులేమో వచ్చిన జనాలకి తీర్థాలు ఈ షఠారులు పెట్టడానికి సరిపోతుంది. అక్కడికి వెళ్ళి దానం అంటే వీళ్ళు జనాలను ఆపలేరు. వాళ్ళు సహజంగా అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టేయడమ్మా అంటూ ఉంటారు. ఈ హడావిడి లేని పరిస్థితులు ఉన్నటువంటి వాటికి కొన్ని దేవాలయాల్లో ఈ దానాలకని ప్రత్యేకంగా కొంతమంది బ్రాహ్మణులు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకైనా ఇవ్వచ్చు. అసలు లేదా మన ఇంటికి పిలిపించుకుని దానం చేసుకునే పద్ధతి కూడా చాలా మంచిది. కానీ హడావిడి రోజులు వాళ్ళు మనకు అందుబాటులో ఉండరు. అప్పుడు మనకి తెలిసినటువంటి బ్రాహ్మణ ఇళ్ళకి మనమే వెళ్ళి కూడా ఇవ్వచ్చు. ఇలా ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. అంటే నిరంతరం కూడా సద్బ్రాహ్మలు అని మనకు ఎలా తెలుస్తుంది? మీకు డౌట్ రావాలి, మీరంతా చెప్పారు సద్బ్రాహ్మణుడు మాకు ఎలా తెలుస్తుందండి? మీరు మంచివాళ్ళు చెడువారు నాకు ఎప్పుడు తెలుస్తుంది? మీతో నేను రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు, మీ సాధక బాధకాలు నేను తరచూ తెలుసుకుంటున్నప్పుడు, మీ వ్యక్తిత్వం ఏంటి, మా మనస్తత్వం ఏంటి తెలుస్తుంది. నేను ఎప్పుడో ఒకసారి నాకు పని వచ్చినప్పుడు వస్తే మీరు ఎవరో నాకు తెలియదు. అలా సద్బ్రాహ్మడు అనేటటువంటి వాడు సద్బ్రాహ్మడా కాదా అనేది వాళ్ళతో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది. ఎప్పుడో మనకి కార్తీక మాసం గుర్తొచ్చినప్పుడు ఆ గుడికి వెళ్ళి ఇచ్చేస్తామంటే ఆయన ఏ బ్రాహ్మడో మనకేం తెలియదు కదా. అందువల్ల బ్రాహ్మడితో సాంగత్యం అనేది చేస్తూ ఉండాలి. సత్సాంగత్యంలో మంచి మాటలు చెప్పడం, మనకున్న సందేహాలు అడుగుతూ ఉండడం చేసుకుంటూ ఉంటే ఫస్ట్ నుంచి ఇటువంటి దాన సమయాల్లో గ్రహణాలు వస్తాయి. ఆ గ్రహణ సమయాల్లో కూడా ఇదే సమస్య. సద్బ్రాహ్మణులు మనకు అందుబాటులో ఉంటారు. మంచి డాక్టర్ గారిని పెట్టుకుంటాం, మంచి లాయర్ని పరిచయం చేసుకుందాం అనుకుంటాం, మరి మంచి బ్రాహ్మణుడు కూడా మనం పెట్టుకోవాలనుకోవాలిగా. ఆ విధానంగా మనం దీన్ని చూసుకోవాలి. ఇలా
కార్తీక మాసంలో దీపదాన వైశిష్ట్యాన్ని తెలుసుకుని ఎవరైతే శ్రద్ధగా ఒక్క దీపం వెలిగించినా వాళ్ళకి అనంత కోటి ఫలితాలు కలుగుతాయి అని, ఒక దీపం ఒక 2 ఒత్తులు కల్పించి చేసేదానికి 3 ఒత్తులు 4 ఒత్తులు 5 ఒత్తులు ఇవన్నిటికీ కూడా కార్తీక పురాణాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు. అనేక ఫలితాలు. అసలు ఇవన్నీ పక్కకు పెట్టండి అయ్యా, ఒక్క దీపం శాస్త్రీయంగా భక్తితో వెలిగిస్తే అన్ని ఫలితాలు వస్తాయని మళ్ళీ చెప్పారు. దాంట్లోనే చెప్పారు. అంటే మనిషి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, పుణ్యం రావాలన్నా పాపం పోవాలి అన్నా. అందుకని భక్తితో శ్రద్ధతో ఒక్క దీపాన్ని మనం శాస్త్రీయంగా వెలిగించినా ఆ ఫలితం అనేది వస్తుంది. ఇంకా దేవాలయాల్లో వెలిగించే దీపం దగ్గర ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగిస్తే పుణ్యము అని పురాణంలో చెప్తారు. ధ్వజస్తంభం దగ్గర అంటే అర్థం ఏంటి? ధ్వజస్తంభం కింద కాల్చేయమని కాదు. ఇప్పుడు అక్కడ ధ్వజస్తంభం దగ్గర తీసుకెళ్ళి ఇంతంత చెప్పాక 1,00,000 దీపాలన్నీ పెట్టి మసి పూసి దాని అంతా పొరపాటు దానికి తొడిగి వేయకపోతే అంటుకుపోయిన దేవాలయాలు చాలా ఉన్నాయి. ఎంత అపచారం అది. ధ్వజస్తంభం దగ్గర అనే మాటకు అర్థం ఏంటంటే, బయట మనం సాధారణంగా మనం చెప్పినప్పుడు ఏమంటాం, బాల్కనీలో పలానా దగ్గర మొక్కలు పెట్టండి అంటాం. అంటే బాల్కనీ అనే మాటకి అర్థం ఏంటి? ఆ బయట ఉన్న ఏరియా అంతా బాల్కనీ కింద లెక్క. ధ్వజస్తంభము అనే మాటకి దేవాలయం లోపల కాకుండా వెలుపల పెట్టండి, అంటే బయట ప్రాంగణంలో పెట్టండి అని అర్థం. ఎక్కడైనా పెట్టొచ్చు. ఆ దేవాలయ ప్రాంగణం అంటే చుట్టూరా ప్రహరీ ఉంటుంది, మధ్యలో దేవాలయం ఉంటుంది. ధ్వజస్తంభం బయట ఉంటుంది కదా, బయట ధ్వజస్తంభం దగ్గర అంటే ధ్వజస్తంభం చుట్టూరా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ధ్వజస్తంభము అనేది దీని విషయాన్ని చెప్పడం కోసం చెప్పిన పదం తప్పితే ధ్వజస్తంభం కిందే కాల్ చేయాలని అని చెప్పలేదు అక్కడ. దేవాలయం అంతా సుందరంగా అలంకరణ ఎక్కడైనా చేసుకోవచ్చు. మనం వెలిగించే దీపం ఇతరులకి అసలు ఇబ్బంది పెట్టకూడదు. చాలా మనం దేవాలయాలు చూసినట్లయితే ఈ భక్తి పారవశ్యం పెరిగిపోయి ఎవరెవరు ఆ దీపాలు వెలిగిస్తుంటారు, అక్కడ గుమ్ముగూడు తిరుగుతూనే ఉంటారు. దేవాలయంలో శివుడు ఎదురుకుండా పెట్టేస్తారు, నందీశ్వరుడు తోక దగ్గర పెట్టేస్తారు. అక్కడ ఆయన తోక అంటుకుపోయినా పర్వాలేదు, ఆ దీపం వెలగాలి పూర్తిగా. ఈ దీపం దగ్గర కూడా మళ్ళీ ఆ గుడిలోంచి నేను వెళ్ళేదాకా కూడా దీపం ఆరిపోకూడదని ఎంతెంత నెయ్యి పోసేస్తుంటుంది ఆవిడ వచ్చి, ఒక ఆవిడ. ఇలా రకరకాలు చేయడం వల్ల ఏమవుతున్నాయంటే అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదం జరిగితే ఆ పాపం కూడా మనకి వస్తుంది. ఈ కీటాః పతంగాః అని చెప్తే దీప ప్రజ్వలన చేసేటటువంటి శ్లోకంలో ఆ దీపాన్ని వెలిగించడం వల్ల, ఆ దీపపు కాంతులు కార్తీక మాసంలో చూడడం వల్ల కృమికీటకాలు కూడా మరుజన్మ లేకుండా ఉత్తమోత్తమైనటువంటి శివసాయుధ్యాన్ని పొందుతున్నాయి అన్నారు. చూసిన వాటికి అలా ఉంటే వెలిగించిన వాడికి ఇంకెంత పుణ్యమో మనమే లెక్కేసుకోవాలి. అంత గొప్పదైనటువంటి కార్తీక మాసంలో తెలుసుకున్న దాంట్లో అంటే కొత్తవి మనం ఫాలో అయిపోకుండా శాస్త్రీయంగా ఏది ఉంది అని దాన్ని మనం పురాణముఖంగా తెలుసుకుని దాని ప్రకారం మనం దీప ప్రజ్వలన చేసుకుంటే మనకి డౌట్స్ రావు. అందుకనే పురాణ ప్రవచనము అన్నారు. ఆ ప్రవచనం వింటూ ఉండాలి, పురాణాన్ని వింటూ ఉండాలి. మనకంత ఓపిక ఇది. ఇప్పుడు ఇంత వీడియో చెప్పాం, ఇది చూసే ఓపిక కూడా లేదుగా. అంటే ఇలా షార్ట్ అంటే ఇలా అయిపోతుంది, షార్ట్లో అయిపోవాలి మొత్తం. ఆ షార్ట్లో ఇంత విషయాన్ని ఎక్కడ చెప్పగలుగుతాం? చెప్పినా వినే పరిస్థితి లేదు. కాబట్టి పురాణ ప్రవచనం అనేటటువంటి విషయాన్ని అభ్యాసంలో పెట్టుకుంటే దీపం యొక్క వైశిష్ట్యం అంతా కూడా అర్థమవుతుంది. కార్తీక మాసంలో దీపానికి మించింది లేదు. అయ్యో ఇన్ని పూజలు చేయలేకపోతున్నామే, పురాణ ప్రవచనం చేయలేకపోతున్నామే, 1,00,000 బిల్వార్చన చేయమని కూడా చెప్పారుగా ఇందాక. 1,00,000 బిల్వార్చన చేయలేకపోతున్నాం. వనభోజనాన్ని శాస్త్రీయంగా చేయగలుగుతున్నామా? పిక్నిక్ అన్నాన్ని, వనభోజనం పిక్నిక్ అయిపోయింది. అది వనభోజనం కింద లెక్కలో ఎలా వస్తుంది అంటే, పుణ్యము అంటే మనకు పుణ్యం రావాలి అంటే ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. మనం ప్రొసీజర్ ఫాలో అవ్వడానికి మనకు టైం ఉండదు, టైం ఉన్నా శ్రద్ధ ఉండదు, శ్రద్ధ ఉన్నా సరే దానికి సహకారం ఉండదు. ఇవన్నిటికీ కష్టాలు. స్నానం చేయాలన్నా కష్టమే, మరి నదులు చెరువుల దగ్గరికి వెళ్ళి మనం చేయాలన్నా కష్టం. దానాలన్నా సరే అందరికీ అవ్వదు. అందరికీ చెప్పాను కదా, ఇప్పుడు ఇంత సద్బ్రాహ్మణుడికి దొరికి చేయాలంటే చెయ్యాలన్నా పుణ్యం ఉండాలి. యోగ్యమైన వాడికి చేతిలో వేద విదేఖలు దత్తం అని ఆదిశంకరాచార్య స్వామి వారు చెప్తారు. సద్బ్రాహ్మడు వేదాధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణుడు చేతిలో మన ద్రవ్యం ఏదైనా పెట్టాలి అంటే నీకు చాలా పుణ్యం ఉండాలిరా నాయన అంటారు పెద్దవాళ్ళు. అందువల్ల అందరికీ ఇన్ని కష్టం, కానీ ఒకటి మన చేతిలో ఉన్నది, అదేంటి అంటే దీపము. దాన్ని శ్రద్ధగా చేస్తే కార్తీక దీపంకి మించినటువంటి పుణ్య ఫలితం ఏదీ లేదని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి. కొంచెం ఆలస్యమైనా కూడా అంత డీటెయిల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలండి.